శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము సోల్ రిలేటివ్స్ గురించి చెప్పుకున్నాం. సో అంతేకాకుండా ఇది నా స్వ అనుభవాలలో కూడాను మనకి వస్తుందన్నమాట. సో కాబట్టి స్వామి కార్యం స్వకార్యం రెండు, మెడిటేషన్లో అనుభవము నా అనుభవం రెండు అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా సొంత అనుభవంతో నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనము ఈ భాగంలో మనము సోల్మేట్స్. సో సోల్మేట్ అనగానే మనకి అర్థమయ్యే మాట ఒకటే అనమాట. అంటే మన ఆత్మ భాగస్వామి, జీవిత భాగస్వామి అంటాం కదా, ఆ విధంగా ఆత్మ భాగస్వామి అనమాట. సో ఇక్కడ మనకి భాగస్వామి అనగానే మనము ఒక హాఫ్, ఇంకొకరు ఇంకొక హాఫ్, అది సోల్ అన్నాని పర్సన్ అన్నామండి. జీవిత భాగస్వామి లేదా సోల్ భాగస్వామి, ఆత్మ భాగస్వామి అనేసి మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ విధంగా అనమాట. సో భాగస్వామి అనగానే ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే ఒక పనిని ఇద్దరు హాఫ్గా డివైడ్ చేసుకున్నారు. అంటే ఆ పనిని వాళ్ళిద్దరూ కలిపి చేస్తేనే అది కంప్లీట్ అవుతుంది అనేసింది కదా. భాగస్వామ్యము అనేసి అంటే ఒక పనిని విడదీసుకొని దానిని పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తిని కలిగినటువంటి వాళ్ళు అనమాట. అంటే ఒక పనిని అనేసి అంటే ఒకే పనిని కంప్లీట్ చేయడానికి 100 మార్క్స్ రావడం కాదు, అది ఏదైనా నేర్చుకోవడానికి కావలసినటువంటి భాగస్వామ్యం అన్నమాట. సో మనకి టీం వర్క్ అంటాం. ఆ టీంలో ఒక హెడ్ ఉంటారు, అతనికి వెనకాల చాలామంది ఉంటారు. అంటే ఒక 10 మంది 20 మంది ఇద్దరున్నా కూడా టీం అని అంటాం కదా. అలా అతను కాకుండా ఇంకొంతమంది టీమ్గా ఇంకొంతమంది సభ్యులతో కలిపి భాగస్వామ్యాన్ని అతను ఎంచుకుంటాడనమాట. సో ఇక్కడ జీవిత భాగస్వామి అనగానే మనకు భార్యాభర్తల రిలేషన్ మాత్రమే మనకి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అందువలనే సోల్మేట్ అనగానే మనం వెతికేదంతా కూడా పెళ్ళి అనగానే నేను నా సోల్మేట్ని వెతుకుతున్నా అంటారు. సో ఇక్కడ మనకి జీవిత భాగస్వామిలో మాత్రమే సోల్మేట్ ఉందా అనేసి అంటే అది ఒక అపోహ అనే దాని వల్లనే అక్కడ ఒక్క చోట మాత్రమే సోల్మేట్ కోసం వెతుకుతున్నాను అనేసి అని అంటారనమాట. యాక్చువల్గా ఒక వ్యాపారం చేసేటప్పుడు కూడా మై పార్ట్నర్ అని చెప్పి అంటాం, అంటే నా భాగస్వామి అనేసి అంటాం. అంటే అతనికి ఒక తోడుగా ఉండేటువంటి ఆత్మని మనం ఏం చేసాము, భాగస్వామ్యం చేసేసామన్నమాట. అంటే ఒక హాఫ్ని ఇంకొకరు చేస్తున్నారు కాబట్టినే ఆ సోల్మేట్లోకి వచ్చే కొందరికి మనకు భాగస్వామ్యం, ఒక పని కంప్లీట్ చేయాలంటే ఇద్దరు కంపల్సరీగా ఉండాలి అన్న ఆలోచనకు వచ్చేసారు కాబట్టినే సోల్మేట్స్ అనగానే అబ్బా నా సోల్మేట్ కోసం వెతుకుతున్నా, అందుకే నేను ఇంకా పెళ్లి చూసుకోలేదు, నా సోల్మేట్ ఎక్కడుందో అని చెప్పి అనుకుంటూ ఉంటారే. కానీ యాక్చువల్గా అయితే భాగస్వామ్యము అనేది ఒక పనిని చేయడానికి కాదు, ఒక పనిని నేర్చుకోవడానికి ఇద్దరూ కలిసి చేసే ప్రయత్నం అన్నమాట. వ్యాపారంలో భాగస్వామ్యం పొందుతాం మనం. ఏమి అనేసి అంటే ఒక అర్థం పని నేను చేస్తాను, ఇంకొక అర్థం పని నువ్వు చేయమని అర్థం. అంతేకాని అర్థం పని చేసి కంప్లీట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మన సోల్మేటు అనేసి అని అనుకోవడం పొరపాటు అనమాట. అందుకే వ్యాపారం అని చెప్తున్నా. ప్రతి ఒక్క దానిలో కూడాను మనకి భాగస్వామి ఎక్కడ ఉంటుంది అనేసి అంటే ఒక పనిని ఎక్కువ మంది చేసేటువంటి, లేదు అనేసి అంటే ఒక పని ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు నలుగురు చేస్తే అది భాగస్వామ్యము అనేసి అంటామన్నమాట. అంతేకాని ఒక్క సోల్మేట్ అనగానే కేవలం భార్యాభర్తలకు మాత్రమే అది వర్తించదు. అందుకోసమే సోల్మేట్స్ కోసం వెతకడం అనేది మనం ఒక పిచ్చి పని అనేసి అనను, కానీ ఒక అవసరం లేనటువంటి ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పని అయితే కాదనమాట. కాకపోతే మనకి ఏమవుతుంది అనేసి అంటే మనం మొదట నిర్వర్తించుకున్నాం కదా, ఒక పనిని ఒకరు అర్థము ఇంకొకరు అర్థం చేసి ఆ పనిని కంప్లీట్ చేయడానికి, లేకపోతే ఒక పనిని ఇద్దరూ సగం సగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనేసి చెప్పుకున్నాం కదా, అదే వ్యాపారం గురించి చెప్పినప్పుడు. సో ఇలా ఏమవుతుందంటే ఒక సోల్మేట్స్ మనకు కరెక్ట్గా వ్యక్తి మనకు దొరికినట్టయితే అది వ్యాపారం అయినా లేకపోతే జీవితమైనా కరెక్ట్గా దొరికినట్లయితే ఇద్దరి ప్రయాణము ఎలా ఉంటుంది అనేసి అంటే ఒకే రైలు పట్ట మీద వెళ్ళేటటువంటి
ట్రైన్ మాదిరిగా మనకి ప్రయాణం అనేది స్మూత్గా ఉంటుందన్నమాట. అంటే ఇద్దరిది కూడాను ఒకే ప్రయాణంలో ఒకే ఎనర్జీ లెవెల్లో పోతూ ఉంటుందన్నమాట. అలా కాదు అనేసి అనుకుంటే, అలా సోల్మేట్స్ చిక్కలేదు అనేసి అంటే అప్ అండ్ డౌన్స్లో మనం బండరాళ్ళ మీదనో లేకపోతే ఎద్దుల బండి మీద మనం వెళ్తున్నట్టు అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటుందన్నమాట. అంతే తేడా. కానీ ఇక్కడ అప్ అండ్ డౌన్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళు ముందుకు వెళ్ళదా అనేసి అంటే సోల్మేట్గా అంటే భాగస్వామ్యాన్ని తీసుకున్నటువంటి వ్యాపారస్తులైనా లేకపోతే దంపతులు భార్యాభర్తలైనా కానీ లేకపోతే ఏ ఇద్దరు వ్యక్తులైనా కూడాను సోల్మేట్స్ అనగానే మనకి ఏమవుతుంది అనేసి అంటే వాళ్ళ ఎదుగుదల అనేది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటుంది. అంతేకాని ముందరికి వెళ్ళడం అయితే సమానంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు ప్రయాణం మొదలు పెట్టినా కూడాను వాళ్ళ యొక్క ఒడిదుడుకులను బట్టి వీళ్ళు సాఫీగా వెళ్ళొచ్చు, వీళ్ళు ఒడిదుడుకులను బట్టి స్లోగానో లేకపోతే తొందరగానో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే ఈ భాగస్వామ్యంలో ఏమవుతుంది అనేసి అంటే సోల్మేట్స్గా ఉండేటువంటి వ్యక్తులు ఇద్దరు వ్యాపారంలో నష్టం వచ్చింది అంటే ఇద్దరికీ నష్టమే. భార్యాభర్తల్లో ఇద్దరికీ కలహాలు వచ్చినాయి అనేసి అంటే ఇద్దరికీ నష్టమే. అదే విధంగా ఏ విధమైనటువంటి భాగస్వామ్యంలో అయినా కూడాను టీం వర్క్ అన్నాం కదా, టీం వర్క్లో ఒకరు తప్పు చేసిన టీం మొత్తానికి ఎఫెక్ట్ పడుతుంది కదా, ఆ విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాని ఎవరైతే గ్రోత్లో ఉన్నారో వాళ్ళ గ్రోత్ ఉండనే ఉంటుంది, వీళ్ళ జీవితం ఒడిదుడుకుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ బాధ అనేది వీడు పడతాడు, వీడితో పాటు మనల్ని పడేస్తాడు అనమాట. అంతే తేడా. సో దీనికి ఇప్పటివరకు బెస్ట్ ఎగ్జాంపుల్స్గా కపుల్స్ చెప్పుకున్నాము, లేదు అనేసి అంటే వ్యాపారం చెప్పుకున్నాం. అంతేకాని మన సోల్మేట్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేసి అంటే మనకి ఏది ఇష్టమో వాళ్ళకి అదే ఇష్టంగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఏం చేస్తామో వాళ్ళు అదే చేయడానికి, లేకపోతే వాళ్ళు మనకి ఏది చేస్తే ఇష్టమో వాళ్ళు అది చేస్తారు, మనము వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనేసి అంటే ఫ్రెండ్స్. మనం అనుకుంటూనే ఉంటాం, బా నువ్వు నా సోల్మేట్ రా అనేసి అని చెప్పి. సో ఇలా నేను కూడాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కల్పన అనేసి అని ఉంది. సో ఎంతగా అనేసి అంటే ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయిని కలిసింది 6th or 7th అనమాట. అప్పటి నుంచి ఎంత ఫ్రెండ్షిప్ అనేసి అంటే మా అమ్మకి చెప్పలేని విషయాలన్నీ కూడా ఆ అమ్మాయికో చెప్పేదాన్ని. అంతేకాకుండా మా ఇద్దరిని అందరూ అక్క చెల్లెళ్ళు అనేవాళ్ళు. కానీ మా ఆలోచనలు ఫుల్ ఆపోజిట్. నేను రెడ్ ఇష్టం అంటే ఆ అమ్మాయి వైట్ ఇష్టం అంటుంది, నేను బ్లాక్ ఇష్టం అంటే ఆ అమ్మాయి వైట్ ఇష్టం అంటుంది. ఫుల్ ఆపోజిట్. ఒకరికంటే ఒకరికి ఎక్కడ ఏవి కలవదు, కానీ కూడాను అంత సోల్మేట్స్ అంతా ప్రాణం అనమాట. సో మేమే అనుకుంటా ఉన్నాం, నేను మొండిగా ఉన్నాను అనేసి అంటే ఆ అమ్మాయి లిబరల్గా ఉంటుంది, నేను లిబరల్గా ఉన్నాను అనేసి అంటే ఆ అమ్మాయి మొండిగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆ అమ్మాయి తగ్గదు. ప్రతిసారి ఆ అమ్మాయి తప్పు చేసినా నేనే సారీ చెప్తా. నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం నేను తప్పు చెయ్యను, అట్లా అని చెప్పి ఏదైనా నా వల్ల పొరపాటు జరిగితే కూడాను నేనే సారీ చెప్పేస్తాను అనమాట. సో అలా ఉన్నానన్నమాట. మళ్ళీ కొంత సమయం వరకు మేమే అనుకుంటాం, అసలు దానికి నాకు ఫుల్ ఆపోజిట్, అలాంటిది ఎలా అనేసి అని అనుకుంటూ ఉంటాం. సో సోల్ కనెక్షన్స్ అంటే అలానే ఉంటుందన్నమాట. సోల్మేట్స్ అనగానే మనకు అక్కడ ఏమవుతుంది అనేసి అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైతే నేర్చుకోవాలో దానిని నేర్చుకోవడానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటుంది. తను మొండి అన్నాను కదా, కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే సారీ అనే పదము నేను మా ఫ్రెండ్స్ తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా మొదట నేనే ఆ రిలేషన్కి గౌరవం ఇచ్చి నేనే సారీ చెప్పేసి నేను కలుపుకుంటున్నా. పెళ్ళి తర్వాత ఫుల్ ఆపోజిట్. నాది తప్పున్నా నేను సారీ చెప్పను. అది ఒక రకంగా ఈగో అనుకోండి, లేకపోతే నేను తగ్గాలి ఎందుకు అనేసన్నా అనుకోండి, నేను సారీ చెప్పేదాన్ని కాదు. సో అంటే నేను మొదట హాఫ్లో అలా ఉన్నాను, ఏది అయినా కూడా నేనే సారీ చెప్పేదాన్ని, అందరితో కలిసేదాన్ని, అందరితో ఇది చేసేదాన్ని. పెళ్ళి తర్వాత టోటల్గా మారిపోయింది. సారీ చెప్పేదే లేదు. కాకపోతే తప్పు ఉంటేనే నేను సారీ చెప్తా, పొరపాటు ఉంటే కూడా నేను సారీ చెప్పను. ఎందుకనంటే బై మిస్టేక్ నేను అది చేయాలని చేయలేదు కాబట్టి నేను సారీ చెప్పను. కానీ ఇంకొకసారి చేయకుండా ఉంటాను. సో జరిగిన దానికి నష్టం జరిగిందంటే సారీ చెప్తాను, ఏదన్నా జస్ట్ చిన్నవి అది మాత్రం సారీ చెప్పేది లేదు. అదంతా పొరపాటు. ఇప్పుడు పాలు పొంగిపోయినాయి, అది పొరపాటు.
సో అలా. కానీ నష్టం జరిగింది అంటే సారీ చెప్తాను. సో అదే విధంగా నా తప్పు ఉంటేనే సారీ చెప్పే స్థితికి నేను పెళ్లి తర్వాత వచ్చానమాట. ఇప్పుడు ఆ అమ్మాయి రివర్స్, ఆ అమ్మాయిది తప్పు ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి సారీ చెప్తుంది. నేను అదే అనేదాన్ని, పెళ్లి తర్వాత తన క్యారెక్టర్ నేను, నా క్యారెక్టర్ తను తీసుకొనింది. మొండిగా ఉండేటువంటి ఆ అమ్మాయి మెత్తగా మారడం, సాఫ్ట్గా మారడం తను చేసింది. నేను ఇప్పుడు పెళ్లి తర్వాత మొండిగా ఉండడం అనేది నేర్చుకున్నా. సారీ చెప్పేది లేదు. సో అంటే మనకు అప్పుడు ఏవైతే గుణాలు ఉన్నాయో అది ఉండకూడదు అనేసి మనం మెయింటైన్ చేసినాము. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి సిచ్యుయేషన్స్ వల్ల నేను ఇలా మారాను, తను అలా మారిందనమాట. అంటే మనకు 6 నెలలు సహవాసం చేస్తేనే వాళ్ళు వీళ్ళుగా మారుతారు, వీళ్ళు వాళ్ళుగా మారుతారు అనేసి అంటాం. కానీ అటువంటిది ఆ అమ్మాయితో నేను దాదాపు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నా కూడాను నేను మారలేదు. కానీ పెళ్లి తర్వాత పరిస్థితుల వల్ల మారాను. లేదు అనేసి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, అక్కడ సెల్ఫ్ అనేది లేదు, ఈగో లేదు, అహం లేదు. ఎందుకంటే ఎదుటి మనిషి నన్ను తొక్కాలి, అణచాలి అనేసి అనుకోలేదు. కాబట్టి నాకు అక్కడ అహాన్ని నా అహం దెబ్బతింటున్నది అనేసి అని అనిపించలేదన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత, పెళ్లి తర్వాత నేను సారీ చెప్పాలి అనేసి అంటే నా అహంని, అంటే నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకొని, లేకపోతే గౌరవించుకోకుండా అయితే నేను సారీ చెప్పను అనే ఉద్దేశంతోనే నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమనే నేను ఇలా మారడానికి కారణమైంది అనమాట. సో మొండిగా ఇంకా ఉండడానికి కారణం ఏమి అనేసి అంటే మనకి ఇంకా తెలుసు కొన్ని విషయాలు. అసలు నాకు ఉండేటువంటి ప్రశ్నలకి, సమాధానాలకి ఏమైంది అనేసి అంటే ప్రతిదీ కూడాను ఇది ఎందుకు చేస్తున్నారు అనేసి ఒక క్లారిటీ ఉండాలన్నమాట. ఆ క్వశ్చన్కి సమాధానం అనేది వచ్చిన తర్వాత ఇది ఎందుకు చేస్తారు అనేది పర్టికులర్గా తెలియాలి. ఇప్పుడు చుక్క ఎందుకు పట్టుకుంటారు అనేది ఒక ఆడదానిగా అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి స్త్రీకి ఆ చుక్క అనేది పెట్టుకోవాలి అనే సాంప్రదాయం అనేసి చెప్పారు. సరే పెట్టుకున్నాను. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత అర్థమైంది అసలు రహస్యం ఏమి అంటే చక్రాస్ యాక్టివేషన్ కోసం, ఉత్తేజం కోసము ఆడవాళ్ళు మగవాళ్ళు కూడాను ధరించవలసినటువంటి కుంకుమ కానీ, గంధం కానీ, లేకపోతే చూర్ణం, నల్ల చూర్ణము, పచ్చది, గ్రీన్ది కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా పెట్టుకోవాల్సినటువంటి అవసరము అనేసి అని ఆ విషయం అర్థమయ్యింది. సో దానిని మొదట చెప్పకుండా స్త్రీ ఆడవాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి సంప్రదాయము అన్న ఉద్దేశంతో అది చెప్పేశారు. సరే అక్కడికి నేను సాటిస్ఫై అయినాను కాబట్టి చుక్కు పెట్టుకుంటూ వచ్చాను. తర్వాత ధ్యానానికి వచ్చిన తర్వాత అసలు రహస్యము, అంతరత్వము అర్థమైంది కాబట్టినే అవి తీయడానికి అవకాశం వచ్చిందనమాట. సో ఇలా ప్రతిదానికి నాకు ఒక క్లారిటీ ఉండాలి, సమాధానం ఉండాలి అనమాట. అంతేకాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎందుకు వచ్చింది అనేసి అంటే అక్కడ నాకు కానీ, నా ఆత్మ గౌరవానికి కానీ తక్కువ కాకూడదు. బంధాన్ని నిలుపుకోవడానికి సారీ చెప్పాలి, అవును అవసరం. కానీ ఆ బంధాన్ని నిలుపుకోవడానికి సారీ చెప్పిన తర్వాత నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. నేను క్షమాపణ చెప్పింది బంధం నిలబడాలని, అంతేకాని నేను తప్పు చేశానని కాదు అని చెప్పి తిరిగి వివరించేదాన్ని. ఎందుకంటే బంధాలను నిలబడాలి అనేసి అంటే మనం తల వంచాల్సినటువంటి అవసరం లేదు, కానీ క్షమాపణ చెప్పడంలో తప్పు లేదనమాట. సో ఆ విధంగా నేను క్షమించమని అడిగినా కూడాను తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, ఇది కాదు, ఇది ఇలా జరిగింది, అలా జరిగింది అనేసి అని చెప్పి. అంటే ప్రతి ఒక్కరూ కూడా కొట్లాట్లతోనూ రామాయణాలతోనూ మనము మన బంధాలు అనేటివి చెడగొట్టుకోకుండా ఉండడానికే చెప్తున్నాను. సో ఇక్కడ సోల్మేట్ అనేది ఎలా అయ్యింది అనేసి అంటే నాలో ఉండేటువంటి కొన్ని విషయాలను తీసివేయడానికి, లేకపోతే కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగపడింది. నేను చాలాసార్లు అనుకున్నా, నేను ముందు అంత సాఫ్ట్గా ఉన్నాను, పెళ్లి తర్వాత ఎందుకు ఇలా అయినాను అనేసి అంటే ఇక్కడ ప్రతి చోట నా అహం అనేది ముందరికి వస్తూ వచ్చింది. ఎందుకు అంటే ఎదుటి మనిషి అహానికి దెబ్బతీయడం అనేది జరుగుతూ వచ్చినది కాబట్టి మనం నేర్చుకునేటువంటి పాఠాలన్నీ కూడాను మన ఎదుగుదలకి ఉపయోగపడాలి, అంతేకాని మనము తక్కువ అవ్వడానికి, తగ్గిపోవడానికి కాదనమాట. సో సారీ చెప్పిన తర్వాత కానీ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అనమాట. సో తర్వాత అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండడానికి సోల్మేట్స్ అనేవాళ్ళు మనలో ఉండేటువంటి తప్పులను కానీ, ఒప్పులను కానీ, సరిచేయవలసినటువంటి విషయాలను కానీ సరిచేయడానికి మనకు ఎక్కువగా ఉపయోగపడతారు, అవసరపడతారు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ జీవిత భాగస్వాములను ఇలా వాళ్ళ తప్పులను తెలుసుకోవడానికి, ఎదుటివారి తప్పులను
వాళ్ళు సరిదిద్దుకోవడానికి లేదా మనం మన తప్పులను సరిదిద్దుకోవడానికి ముందరికి వెళ్ళడానికి మనకు ఎప్పుడైతే మనం తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా రైట్ అనేటివి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ ఇది తప్పు అని తెలుసుకుంటే కదా రైట్ ఏది అని తెలియడానికి. సో అందుకని సోల్మేట్స్ అవసరం అన్నమాట. సో మనకి తప్పు తెలుసుకున్న తర్వాత తప్పులు చేయకుండా ఉండడానికి, మన తప్పులని ఆపడానికి మన సోల్మేట్స్ అనేది చాలా అవసరమవుతుంది, ఉపయోగపడుతుంది. సోల్ రిలేటివ్స్ ఎక్కడ ఉపయోగపడ్డారు? మనము ముందరికి వెళ్ళడానికి యూటర్న్స్ మాదిరిగా, మలుపుల మాదిరిగా ఉపయోగపడితే సోల్మేట్స్ అనేది తప్పులు చేయకుండా వెనక్కి వెళ్ళకుండా ఉండడానికి మనకు ఉపయోగపడతారనమాట. మన జర్నీ ఎక్కడైంది? మలుపు తిరిగింది. మలుపు తిరిగిన తర్వాత తప్పులు అనేటివి లేకుండా ఉండాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్ ట్విన్ సోల్స్ అండ్ ట్విన్ ఫ్లేమ్స్ 2 ఉన్నాయి. సో ఆ టాపిక్స్ గురించి తర్వాత భాగాల్లో చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.